డీటెయిల్స్ ఇద్దాం. తెలంగాణ మరోసారి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పై అమలు చేయబోతోంది. ఎల్ఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుని వేగంగా పరిష్కరించాలని భట్టి అధికారులకు సూచించారు. ఇందుకోసం 33 జిల్లాల్లో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డెప్యుటేషన్ పై తీసుకోవాలన్నారు. తెలంగాణలో మరోసారి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అమలు చేయబోతున్నారు. ఎల్ఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుల్ని వేగంగా పరిష్కరించాలని భట్టి అధికారులకు సూచించారు. ఇందుకోసం 33 జిల్లాల్లో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డెప్యుటేషన్ పై తీసుకోవాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో మనకు అందిస్తారు. రాజేష్, మరోసారి ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకురాబోతోంది కదా తెలంగాణ ప్రభుత్వం, దీనికి సంబంధించి బట్టి రివ్యూకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ నరేష్. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గనక ఎల్ఆర్ఎస్ని పూర్తి స్థాయిలో ఉచితంగా హామీ చేస్తామని చెప్పి అప్పట్లో హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 2020 ఆగస్టు 31వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కోసం అప్లై చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి కొద్దిగా వారికి రుసుమును చెల్లించాల్సిందిగా రూల్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఉచితంగా ఆ ఎల్ఆర్ఎస్ను అమలు చేస్తామని చెప్పేసి గతంలో అనౌన్స్ చేసింది. దానికి అనుగుణంగా మరొకసారి ఎల్ఆర్ఎస్ అంశం అంతా కూడా తెర మీదకి వచ్చింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అంటే దాదాపు 2 నెలల పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్ సమర్పించగా కార్పొరేషన్లలో 4.13 లక్షల మంది, మున్సిపాలిటీలో 10.54 లక్షల మంది, పంచాయతీలో దాదాపు 10.76 లక్షల మందికి దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మీదట ఎల్ఆర్ఎస్ స్కీమ్కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి ఇవాళ సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటుగా సీసీఎల్ కమిషనర్ నవీల్ ముట్టలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాస్తవానికి గతం నుంచి అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా తగినంత వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించేలాగా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశంలో అనౌన్స్ చేశారు. ఇందుకోసం 33 జిల్లాలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లో కలెక్టర్లందరూ కూడా లీడ్ తీసుకొని ఒకవేళ సరిపడంత ఉద్యోగులు లేకపోయినా, సరిపడంత టీం లేకపోయినా మిగతా శాఖల నుంచి డిప్యుటేషన్ మీద వారిని బదలాయించి తద్వారా ఎల్ఆర్ఎస్ స్కీమ్కు సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బందులు, ఇష్యూస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతా కూడా జిల్లా కలెక్టర్లు అంటూ ఇవాళ జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఆదేశించారు. దీంతో పాటుగా గతంలో ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్కి డబ్బులు చెల్లించి ఇబ్బందులు పడుతున్నటువంటి వారి విషయంలో కొన్ని టెక్నికల్ అంశాలను ఆసరగా చేసుకుని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారందరినీ కూడా జిల్లాల వారీగా ఈ ప్రత్యేక కమిటీలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం నియమించబోయేటువంటి ఒక ప్రత్యేక కమిటీల ద్వారా ఈ టెక్నికల్ అంశాల ఆధారంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారిని ఐడెంటిఫై చేసి వారికి శాశ్వత పరిష్కారం లభించేలాగా చొరవ తీసుకోవాల్సిన బాధ్యత కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటుగా ఇటు సీసీఎల్ కమిషనర్ను ఆదేశించారు. వాస్తవానికి ఓవరాల్గా ఇటు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అదేవిధంగా పట్టణాల వారిగా చూసుకుంటే దాదాపు 1 కోటి మందికి పైగా వివిధ అంశాల వారిగా ఎల్ఆర్ఎస్ స్కీమ్కు అప్లై చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటికీ త్వరలోనే ఎల్ఆర్ఎస్ స్కీమ్కు సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో బెనిఫిషరీస్ అందరికీ న్యాయం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత అధికారులందరినీ కూడా ఆదేశించారు.